అందరికీ నమస్తే. ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారిగా నసనకోట ముత్యాలమ్మ వారిని దర్శించుకొనబోతున్నాము. ఎందుకంటే మా బంధువుల వాళ్ళవి అక్కడ కేసు ఖండన కార్యక్రమం జరగబోతున్నది. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మన అనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మన నసనకోట ముత్యాలమ్మ వారిని దర్శించుకొని మొత్తం ఆలయాన్ని అంతా షూటౌట్ చేసి పరిసర ప్రాంతాలన్నీ వీడియో తీసి మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చూస్తూ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే. కక్కలపల్లి మీదుగా వెళ్తేనే మనకి దగ్గర అవుతుంది. దగ్గరని ఇక్కడ కనగానపల్లి వరకు వెళ్ళినాము. ఇక్కడ మేము రూట్ మిస్ చేసినాము. మేము కనగానపల్లి నుంచి కోనాపురం వయా కోనాపురం నుంచి వెళ్ళాల్సిండేది పోయి మేము డైరెక్ట్ తగరకుంట మీద నుంచి వెళ్ళిపోయినాం. తగరకుంట మీద వెళ్ళిపోయినామంటే చాలా లాంగ్ అవుతుంది. లాంగ్ అయినా అడ్వాన్స్ ఏమంటే మేము అక్కడ పరిటాల రవి సమాధిని దర్శించుకున్నాము. అది ఒకటి మాకు కలిసి వచ్చింది అంతేను. ఈ రూట్ అయితే చాలా లాంగ్ అండి, అసలు వెళ్ళాల్సిన మనకు అవసరం లేదు. మీరు ఒకవేళ నసనకోట ముత్యాలమ్మకి వెళ్ళాల్సిన అవసరం ఉంటే కక్కలపల్లి మీదుగా కనగానపల్లికి చేరుకొని కనగానపల్లి ఊర్లో మధ్యలో వెళ్ళి కోనాపురం మీదుగా వెళ్తే మనకి చాలా దగ్గర అవుతుంది. ఇది వెళ్ళే వాళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాను. తగరకుంట గ్రామానికి వచ్చేసాము. ఇక్కడే మనం నసనకోట ముత్యాలమ్మ పోయే రూట్ ఇక్కడే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. చూడండి మీరు కూడా. ఈ రూట్లోనే మనం వెళ్ళాల్సిండేది. ఇప్పుడు ఇక్కడ అడిగాము, కొంతమంది అడిగితే ఈ రూటేను నసనకోట ముత్యాలమ్మ పోయే రూట్ అని అన్నాడు. దానికి ఈ రూట్లో మనం బయలుదేరుతున్నాం. ఇది హెచ్ఎన్ఎస్ కెనాల్. ఈ బ్రిడ్జ్ మీదుగా మనం అవతలికి దాటుకుని పోతున్నాము. ఈ వాటర్ అయితే చాలా లోతుగా ఉంటాయి. ఎందుకంటే మనం అప్పుడు మినిస్ట్రీకి ప్రోటోకాల్ పోయేటప్పుడు నేను చూసేవాడిని, నిర్మాణం జరిగేటప్పుడు చాలా లోతుగా ఉంటాయి. ఈ వాటర్ లోతుగా ఉంటుంది, కెనాల్ కూడా లోతుగా ఉంటుంది. ఈ చెరువుకు కూడా ఈ కెనాల్ నుంచి నీళ్లు ఇస్తున్నట్టున్నారు.
ఇప్పుడు మీకు చూపబోతున్నాను. శ్రీరాములయ్య సినిమాలో ఉన్న ఈ స్తూపం ఇదే. ఇది ఎర్రగా ఉండేది, అప్పుడు ఎర్ర రంగుతో ఉండేది. ఇప్పుడు రంగు అంతా వెళ్ళిపోయింది. పరిటాల శ్రీరాములయ్య స్తూపం ఇది, పరిటాల రవి తండ్రిది. ఇప్పుడు మనకు రాబోయే పల్లెటూరే ముత్యాలంపల్లి. ఈ గ్రామ చివరిలోనే మనకి నసనకోట ముత్యాలం దేవాలయం ఉంది. ఇప్పుడు మనం దగ్గరలోనే ఉన్నాము, చూస్తాం. ఇది ప్రైమరీ స్కూల్ ముత్యాలంపల్లి. ఇదే ముత్యాలంపల్లి గ్రామం. చెక్ పోస్ట్ కూడా కొత్తగా పెట్టినట్లున్నారు. 10 రూపీస్ అయితే ఇప్పించుకున్నారు. ఇక్కడ ఒక క్యాన్ వచ్చి, వాటర్ క్యాన్ వచ్చి 100 రూపాయలని స్థానికులు చెబుతున్నారు. ఇది అన్యాయం. ఇదే రూట్లో వెళ్తే మన నసకోట ముత్యాలం దేవాలయం వస్తుంది. ఇక్కడ కళ్ళు దుకాణాలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక జగ్గు నీరా తాగానండి. మా మామ వీడియోలో చూశారు కదా, మా మామ పేరు కొండప్ప. ఆయన అయితే ఒక 2 ముంతలేం కళ్ళు తాగినాడు. ఏమి రియాక్షన్ ఏం లేదు, బాగుంది, హెల్త్కి మంచిది కదా కళ్ళు. చూడండి, వచ్చిన భక్తాదులు కారులో వచ్చినారు, జీపుల్లో వచ్చినారు. ముత్యాలం టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము. రోడ్డు ఇరువైపులా రైట్ సైడ్ ఏమో మొత్తం అన్నీ కాకా హోటల్స్ ఉన్నాయి, గాజుల అంగన్లు. ఇక్కడ మన వాళ్ళు కార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి కేశఖండన కార్యక్రమం, అక్కడ ఒకసారి హాజరై మళ్ళా టెంపుల్కి వెళ్దాము. ఇదే ఈ ట్రాక్టర్లోనే నిన్న రాత్రి బయలుదేరి వచ్చినారు మనోళ్ళు. ఇదో కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా చిన్నపిల్లల బొమ్మలు, గాజుల అంగన్లు, కాకా హోటల్స్ అయితే మస్తుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా హోటల్సే. తిండి కొదవలేదండి అమ్మవారి దగ్గర. ఎంతైనా అమ్మవారు కదా, అన్నపూర్ణేశ్వరి. పాపం ప్రతి ఒక్క భక్తునికి ఆకలి తీర్చుతుంది ఇక్కడ. అమ్మవారి టెంపుల్కి నడుస్తూ వెళ్ళాము. రోడ్డుకి ఇరువైపులా కాకా హోటల్స్, ఆటో వస్తువులు, పిల్లల బొమ్మలు, బ్యాంగిల్ స్టోర్స్ చాలా కనిపిస్తున్నాయి. రీసెంట్లీగా ఈ రేకుల షెడ్ వేయడం జరిగింది. ఇక్కడ బలిదహనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికోసమే నిర్మించినట్లున్నారు ఈ షెడ్. ఇదే టెంపుల్, అమ్మవారి టెంపుల్. మేమైతే కాళ్ళు కడుక్కొని దర్శనానికి బయలుదేరాము. ఇదే టెంపుల్. చాలా మంది ఉన్నారు లైన్లో. ఇక్కడ వచ్చిన భక్తాదులు కాయిన్స్ టెంపుల్ గోడలకి అతికిస్తున్నారు. కొంతమంది అతుక్కుంటున్నాయి, కొంతమంది అతుక్కోలేదు. ఇక్కడ కాయిన్ అతుక్కుందంటే అదృష్టం అని చెప్తున్నారు మనల్ని. అమ్మవారిని చూడండి ఒకసారి, మళ్ళీ అలంకరించారు పూలమాలలతో. టెంపుల్ అయితే చిన్నది అయినా అమ్మవారి మహిమ చాలా గొప్పది. దాదాపు ½ అవర్ పట్టింది మాకు దర్శనం చేసుకునే దానికి. నేను ట్రై చేశాను, ఏదన్నా కాయన అతుక్కుంటుందేమో ట్రై చేస్తున్నాను. మా మామ అయితే అతికిచ్చినాడు, ఒక కాయనేమో అతికిచ్చినాడు. దాన్ని నేను ఫస్ట్ కాయన అతికిచ్చినాను. మీకు లైవ్లో చూపిస్తే, నేను అతికించినది మీకు లైవ్ చూపిస్తా. మా మామ ట్రై చేస్తున్నాడు ఇంకోసారి. నేను మరోసారి ట్రై చేశాను, చూడండి మీరే ఒకసారి. ఈ కాయని తీసుకొని ఇక్కడే అతికించబోతున్నాను. చూడండి, లైవ్లో చూడండి, అతుక్కుంది. ఇది 2వ కాయను. అనంతరం లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను. దర్శన అనంతరం టెంకాయ కొట్టుకొని ఇంటికి బయలుదేరాము.
అమ్మవారిని ఒక ఫోటో తీద్దామని ట్రై చేస్తే పూజారులు వద్దన్నారు. వద్దన్నప్పుడు మనం చేయకూడదు ఆ పని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.